ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 258వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఇందులో మందపాలుడు జరితికి జన్మించినటువంటి 4 శార్క పక్షులు కూడా అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి ఆ అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం అనేటువంటిది ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు. ఖాండవ వనాన్ని దహించేసి అన్ని ప్రాణికోటిని దహించి వేశాడు అగ్నిదేవుడు. కానీ ఈ శార్క పక్షులు మాత్రం జీవించడం ఆశ్చర్యం కలిగించింది జనమేజయ మహారాజు. ఆ వృత్తాంతమంతా వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ, ఇదిగో ఈ విధంగా స్తోత్రం చేశారయ్యా. అంతకుముందు మందపాలుడు కూడా అగ్నిదేవుని స్తోత్రం చేసుకోవడం చెప్పుకున్నా. ఇప్పుడు ఆ తపశక్తి సంపన్నుడైనటువంటి మహర్షి కుమారులు ఈ శార్క పక్షులు ఎలా స్తోత్రం చేశారు, ఎలా ప్రసన్నం చేసుకున్నారు, అందరూ తలో 2 శ్లోకాలతో ఆ పరమాత్మని ధ్యానించి అగ్నిదేవుని ప్రసన్నం చేసుకోవడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జరితార్యాదీనాం చతుర్నాం శార్గకాణాం పరస్పరం సంవాదం. 4 శార్క పక్షులు కూడా ముందు తల్లితో కాసేపు చర్చించి సంవాదం జరిపి స్తుత్యా ప్రసన్నేనాగ్నినా తేభ్యో అభయదానం. ఆ తర్వాత తల్లి కాస్త వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిదేవుని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తేభ్య అంటే ఆ 4 శార్క పక్షులు అగ్నిదేవుని ప్రసన్నం చేసుకోవడం, ఆ అగ్నిదేవుడు అభయదానం ఇవ్వటం, దహించకుండా మిమ్మల్ని వదిలిపెట్టేస్తానని అభయం ఇవ్వటం. ఆ తర్వాత శార్గకాణాం ప్రార్థనయ అగ్నినా మార్జారాణం దాహ. పక్షులకి శత్రువైనటువంటి మార్జాలములు, పిల్లులు, ఆ పిల్లుల్ని దహించమని వాళ్ళు వేడుకుంటే ఆ శత్రువుల్ని కూడా అగ్నిదేవుడు దహించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. జరితారి రువాచ అన్నారు. తల్లి వెళ్ళిపోయింది. అక్కడ జరితార్యాదీనం అనే పదానికి అర్థం ఇక్కడ పెద్ద కొడుకు అయినటువంటి జరితారి అనేటువంటి వాడు పెద్దవాడు. మొదలైనటువంటి 4 శార్క పక్షుల్లో పెద్దవాడైనటువంటి జరితారి మిగతా 3 సోదరులతో అంటున్నాడు. ఏమనంటే, పురతః కృచ్ఛ్రకాలస్య ధీమాం జాగర్తి పురుషః సకృచ్ఛ్రకాలం సంప్రాప్య వ్యధాం నైవేతి కర్హిచిత్. పురతః అంటే ముందు ముందు, రాబోయేటువంటి రోజుల్లో కృచ్ఛ్రకాలస్య కష్టం వస్తుంది, ఏదైనా ఆపద వస్తుంది అని అనుకున్నటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ముందు జాగ్రత్తగా ఆలోచించుకుని దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటాడు. కృచ్ఛ్రకాలస్య ధీమాన్ అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆపద రోజుల్లో పురతః ముందు ముందు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాగర్తి పురుష జాగ్రత్త పడుతూ ఉంటాడు. వాడు అనుకున్నటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి సులభంగా గట్టెక్కుతాడు అంటూ జరితారి పెద్దవాడు సలహా ఇస్తున్నాడు. సకృచ్ఛ్రకాలం సంప్రాప్య,
అలా జాగ్రత్త పడటం వలన ఆపదలు వచ్చినప్పుడు వ్యధాం నైవేతి కర్హిచిత్, వ్యధాం నైవ ఏతి, ఏతి అంటే పొందడం, నైవ ఏతి పొందనే పొందడు, ఎటువంటి కష్టాన్ని పొందడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరంటే ముందు జాగ్రత్త తీసుకున్నటువంటి వాడు. కానీ యస్తు కృచ్ఛ్రమనుప్రాప్తం విచేత నావబుధ్యతే, కానీ ఎవరైతే ఆపద సమయాలలో విచేత నావబుధ్యతే, ఏమీ ఆలోచించకుండా ఉంటారో, కష్టం వచ్చేసింది ఎలా అని చెప్పి అప్పుడు కంగారు పడేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు ఆ సమయాల్లో చాలా వ్యధ చెందవలసి వస్తుంది. సకృచ్ఛ్రకాలే వ్యధితో నశ్రేయో విందతే మహత్, అటువంటి వాడు కష్టాల కాలంలో ఎంతో వ్యధ చెందుతాడు, మానసిక వ్యధ చెందుతాడు అని చెప్పి జరితారి పెద్దవాడు మిగతా ముగ్గురు సోదరులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాబట్టి మనం వస్తున్నటువంటి ఆ అగ్నిని ఎలా నివారించాలి, అది భయంకరమైనటువంటి అగ్ని వస్తున్నది, మన చెట్టు వైపే వస్తున్నది, కాబట్టి ఎలా నివారించుకోవాలి అనేది మనం ముందే జాగ్రత్త పడాలి అబ్బాయి అంటూ సలహా ఇస్తున్నాడు. రెండో వాడైనటువంటి సారిసృక్కు అనేటువంటి పక్షి ఈ విధంగా చెప్తుంది. ధీరస్త్వమసి మేధావి ప్రాణకృచ్ఛ్రమిదం చనః ప్రాజ్ఞశూరో బహూనాం హి భవత్యేకో న సంశయః. అన్నయ్య, మన నలుగురిలో నువ్వే గొప్ప మేధావివి, ధీరుడివి, ప్రాజ్ఞుడివి, సూర్యుడివి, కాబట్టి నీ ఆలోచనే మా ఆలోచన అంటూ పెద్దవాడి మీద భారం వేశాడు రెండో పక్షి అయినటువంటి సారిసృక్కు అనేటువంటి పేరు కలిగిన వాడు. ధీరః త్వమసి, త్వం ధీరః అసి, నువ్వు ధీరుడు అన్నయ్య, మేధావివి కూడా. ప్రాణకృచ్ఛ్రమిదం చ నహ, నహ అంటే మనకి ఇప్పుడు ప్రాణాపాయం వచ్చింది, ప్రాణాపాయం సమయంలో ఎటువంటి ఉపాయం ఆలోచించాలనేది నీకు తప్ప అన్యులకి అవగతం కాదు. త్వం ప్రాజ్ఞ, నీవే ప్రాజ్ఞుడివి, నీవే సూర్యుడివి. బహూనాం హి భవత్యేకో న సంశయ, సందేహమే లేదు ఇందులో. భవతి ఏకః బహూనాం, ఎందుకంటే నీ ఒక్కడివే అనేకమైనటువంటి కష్టకాలలో ఎంతో మంది మూర్ఖుల కంటే ఏకః ఒక్కడనేటువంటి వాడు, ఒక్క మేధావి అనేటువంటి వాడు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాడు. ఎంతో మంది మూర్ఖుల కంటే ఒక్క మేధావి ఉంటే చాలు. మేమందరం ఉన్న ప్రయోజనం లేదన్నయ్య, నీవు చాలా గొప్పవాడి కాబట్టి నీ ఆజ్ఞే, నీ ఉపాయమే మాకు శిరోధార్యం అంటూ సారిసృక్కు చెప్తున్నాడు. మేము ముగ్గురం ఉన్నా కూడా నువ్వు ఒక్కడివి చాలా ఉత్తముడివి, సూర్యుడివి, ధీరుడివి, కాబట్టి నీ ఉపాయం ఏంటో చెప్పు. అలాగే మూడో వాడైనటువంటి స్తంభమిత్రుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. నువ్వు పెద్దవాడివి అన్నయ్య, నీ ఇష్టం అని చెప్పి. జ్యేష్ఠస్తాతో భవతి వై జ్యేష్ఠో ముంచతి కృచ్ఛ్రతః జ్యేష్ఠశ్చేన్న ప్రజానాతి నీయాన్ కిం కరిష్యతి. పెద్దవాడిదే భారం అంటూ స్తంభమిత్రుడు కూడా చెప్తున్నాడు. ఇంట్లో పెద్దవాడి యొక్క స్థాయి ఎట్లా ఉంటుంది అనేటువంటి కూడా ఈ శ్లోకాల నుంచి మనం తెలుసుకోవచ్చు. జ్యేష్ఠ తాతో భవతి, పెద్దవాడైనటువంటి వాడు తండ్రితో సమానమైనటువంటి వాడు, తాతో భవతి. అలాగే జ్యేష్ఠో ముంచతి కృచ్ఛ్రతః, కృచ్ఛ్రతః, కృచ్ఛ్రములు అంటే కష్టములు, ఏదైనా కష్టములు వచ్చినప్పుడు ఆ కష్టముల నుండి జ్యేష్ఠ ముంచతి, పెద్దవాడు ఎప్పుడు కూడా మనకి ఆ కష్టాన్ని గట్టెక్కిస్తూ ఉంటాడు, కష్టాల నుండి రక్షిస్తూ ఉంటాడు, కష్టాల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. ముంచది అంటే బయటపడే, విడిపించడం. కాబట్టి అవన్నీ కూడా పెద్దవాడి యొక్క బాధ్యతలు. అవన్నీ తండ్రి ఏ విధంగా అయితే రక్షించడము, పోషించడము చేస్తూ ఉంటాడో అలా జ్యేష్ఠుడైనటువంటి వాడు, తండ్రి లేకపోతే జ్యేష్ఠుడు ఆ బాధ్యతను స్వీకరించాలి. జ్యేష్ఠశ్చేన్న ప్రజానాతి నీయాన్ కిం కరిష్యతి. కాబట్టి జ్యేష్ఠుడైనటువంటి వాడే తర్వాత వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. కనీయాన్ కిం కరిష్యతి, చిన్నవాళ్ళమైనటువంటి మేమేం చేస్తాం, కాబట్టి నీవే ఏదైనా చెయ్యాలంటూ స్తంభమిత్రుడైనటువంటి వాడు కూడా తన అభిప్రాయాన్ని చెప్తే, నాలుగో వాడి పేరు ద్రోణుడు. ఆ ద్రోణుడు ద్రోణ ఉవాచ అంటూ హిరణ్యరేతాస్త్వరితో జలన్నాయాతి నక్షయం సప్తజిహ్వానన క్రూరో లిహనో విసర్పతి. ఆ అగ్నిదేవుడు తన 7 జిహ్వలనేటువంటి అగ్నిజ్వాలలతో ఆ అగ్ని దావానలాన్ని దహించి వేస్తూ ఇటే వస్తున్నాడు, మన చెట్టు వైపే వస్తున్నాడు, కాబట్టి మనం ఏదన్నా త్వరగా ఆలోచించుకోవాలి. హిరణ్యరేత అగ్నిదేవుడు, అలాగే సప్తజిహ్వాన అన్న కూడా అగ్నిదేవుడు.
హిరణ్యరేత త్వరిత, తొందరగా త్వరగా ఇటే వచ్చేస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? జలన్నాయాతి నక్షయం, మొత్తం అంతా కూడా క్షయం చేస్తూ నాశనం చేస్తూ మనల్ని నాశనం చేయడానికి ఇదిగో ఇటే వస్తున్నాడు, ఈ చెట్టు వైపే వస్తున్నాడు. సప్త జిహ్వానన, ఆననము అంటే ముఖం, సప్త జిహ్వ ఆనన అని చెప్పారు అక్కడ. అంటే 7 జిహ్వలు కలిగినటువంటి వాడు అని అర్థం. 7 జిహ్వలు అంటే 7 నాలుకలు కలిగినటువంటి ముఖం కలిగినటువంటి అతి క్రూరమైనటువంటి వాడు ఎవరంటే అగ్నిదేవుడు. ఏమిటా సప్త జిహ్వలు అనేటువంటి దానికి కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, అలాగే స్ఫులింగని, విశ్వరూప అనేటువంటివి వాటి యొక్క పేర్లు. ఈ 7 పేర్లతో కలిగినటువంటి 7 పేర్లు కలిగిన కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, అలాగే విశ్వరూప, ఈ 7 కూడా అగ్నిదేవుని యొక్క జ్వాలల యొక్క పేర్లు. అంటే వాటి యొక్క తీవ్రతని బట్టి, వాటి యొక్క వర్ణాన్ని బట్టి ఆ జ్వాలలకి ఒక్కొక్కటికి ఒక్కో దానికి పేరు ఉంటుంది. అలాగే యజ్ఞంలో వేసేదానికి ఓ పేరు ఉంటుంది. బయట మామూలుగా వంట చేరుకు వాటికి మండేటువంటి వాటికి ఓ పేరు ఉంటుంది. ఇట్లా వాటి పేర్లు రకరకాలు. అట్లా సప్త జిహ్వాన, 7 జిహ్వలు కలిగినటువంటి అగ్నిజ్వాలలతో కూడుకున్నటువంటి అగ్నిదేవుడు క్రూరమైనటువంటి విధంగా దహించి వేస్తూ విహాను విసర్పతి, మొత్తం సమస్తమైనటువంటి జీవుల్ని ఈ కాండవనంలో నాకేస్తున్నట్టు, మొత్తం స్వాహ చేసేస్తున్నట్టు, స్వాహ 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 అంటూ వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం త్వరగా బయటపడాలి అని ఈ విధంగా 4 పక్షులు ముందు మాట్లాడుతున్నాయి. ఆ తర్వాత వైశంపాయనుడు వారు జన్మేజయ మహారాజు చెప్తూ, ఏవం సంభాష్యతే అన్యోన్యం మందపాలస్య పుత్రకాః తుష్టువు ప్రయతా భూత్వా యథాగ్నిం శృణు పార్థివ. ఓ పార్థివ, ఓ మహారాజా, జనమేజయ మహారాజా, అగ్నిదేవుణ్ణి ఎలా సంతోష పెట్టారు అనేటువంటిది చెప్తారు వినవయ్య అంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా సంభాషించుకుని, ఏవం సంభాష్యతే అన్యోన్యం, వాళ్ళల్లో వాళ్ళు ముందు మాట్లాడుకుని, మందపాలని యొక్క పుత్రులు 4 తుష్టువు ప్రయతా భూత్వా, అగ్నిదేవుణ్ణి తుష్టువు సంతోష పెట్టేశారు, ప్రశంస చక్కగా కూడా. చూసారా, ఇన్ని జీవకోటి ఉంటే ఖాండవ వనంలో, ఎన్నో జీవరాశులుంటే ఎవరైనా అగ్నిని ప్రశంసించారా? అగ్ని నుంచి బయటపడటానికి ఏదో తమ ప్రయత్నం తాను చేశారే తప్ప అగ్నిని శరణు వేడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు, ఈ 4 ఎట్లాంటి వాళ్ళు తెలుస్తుంది కదా తేడా. అట్లాగే అక్కడ మయుడు అసురుడైనప్పటికీ కూడా అర్జునుని శరణు వేడాడు. కాబట్టి రాసి పెట్టి ఉండాల్సిందే. దుష్టువు ప్రయతా భూత్వా యథాగ్నిం శృణు పార్థివ. యథాగ్నిం, ఏ విధంగా అగ్నిని సంతోష పెట్టారో వినవయ్య మహారాజా అంటూ వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. మొట్టమొదట జరితారిరువాచ, పెద్దవాడైనటువంటి జరితారి 2 శ్లోకాలలో అగ్నిదేవుని స్తుతించాడు. ఆత్మా శివాయోర్జ్వలన శరీరమసి వీరుధాం యోనిరాపశ్చతే శుక్రం యోనిస్త్వమసి చాంభసః. త్వమసి చ అంభసః అంటున్నారు అక్కడ. ఆత్మాసి వాయోః, నీవు వాయుడికి ఆత్మవి, ఆత్మస్వరూపానివి నీవు. వాయోః ఆత్మా అసి, అదేంటి వాయుదేవుడికి ఆత్మ ఏమిటి అంటే ఆత్మా అసి వాయోః. మనకి ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అగ్నేః ఆపః. అంటే ఈ సృష్టి యొక్క క్రమం అంతా కూడా ఉపనిషత్తుల్లో ఏం చెప్తారంటే, ఆకాశం నుండి వాయువు జన్మించింది, ఆత్మాసి వాయోర్జ్వలన అంటున్నారు. వాయువు నుంచి ఏం పుట్టిందిట? ఆకాశాద్ వాయు వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టిందిట. కాబట్టి వాయువుని ఆత్మగా కలిగినటువంటి వారెవరయ్యా అంటే అగ్నిదేవుడు. ఆత్మాసి వాయో, ఆ అగ్ని నుంచి ఏం పుట్టిందిట? నీరు పుట్టిందిట. ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్య పృథివీ. ఆ తర్వాత అక్కడి నుంచి నీటి నుంచి భూమి పుట్టింది. భూమి నుంచి ఔషధాల నుంచి మానవుడు, మొత్తం జీవకోటి, సమస్త జీవకోటి అంతా వరుసగా పుట్టింది. అట్లా ఇక్కడ జరితాని చక్కగా తన స్తోత్రాలతో ఆత్మాసి వాయోర్జ్వలన, హే జ్వలన ఓ అగ్నిదేవ, వాయుదేవుడు ఆత్మగా కలిగినటువంటి వాడు. శరీరమసి వీరుధాం యోనిరాపశ్చతే శుక్రం యోనిస్త్వమసి చాంభసః. అంభస అనే పదం వాడారు అక్కడ. అంభస అనే పదానికి అర్థం నీరు.
నీవు వాయుదేవునికి తృణలతాదులైనటువంటి వనస్పతులకు శరీరమై ఉన్నావు, నీవే గొప్పవాడివయ్యా. ఎందుకంటే ఆకాశం నుంచి ఔషధాల వరకు జన్మింప చేయడానికి ఈ వరుస క్రమం చెప్పి ఉన్నారు ఉపనిషత్తుల్లో. అట్లాంటి వాడివే నువ్వు. అలాగే జలము కూడా నీ వీర్యమే, జలానికి జన్మస్థానం కూడా నీవే, నీ నుంచే జలం ఉద్భవించింది. అగ్నేరాప, ఎందుకంటే చూసారా మీరు, అగ్ని పుట్టింది అంటే అగ్ని నుంచి ఆవిరి వచ్చేస్తుంది, జలం ఉద్భవిస్తుంది. అంతేకాకుండా ఆ జలాల్లోనే మధ్యలో కూడా బడబాగ్నిలాగా ఉంటాడు అగ్ని, నివురుగప్పి నిప్పులాగా ఉంటాడు. అలా జలానికి జన్మస్థానం కూడా నీవే నాయన, నీవు గొప్ప తేజోమూర్తివి. అలాగే నీ జ్వాలలు అనేటువంటివి ఒక సూత్రం వలె, అంటే కిందకి మీదకి వెనక్కి ముందుకి పక్కలకి ఎక్కడ పడితే అక్కడ వ్యాపిస్తూ ఉంటాయని చెప్పి కీర్తిస్తున్నారు ఇక్కడ పెద్దవాడైనటువంటి జరితారు. ఊర్ధ్వం చాధశ్చ సర్పంతి పృష్ఠతః పార్శ్వతస్తథా అర్చిషస్తే మహావీర్య రస్య మహా సవితుర్యథా అని చెప్పి కీర్తిస్తున్నాడు. రస్యమహ అంటే నీ యొక్క రశ్మి, తేజస్సు గాని నీ యొక్క జ్వాలలు గాని ఎక్కడికి వ్యాపిస్తూ ఉంటాయి? ఊర్ధ్వం చ అధశ్చ, పైకి కిందకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. పృష్ఠత, వెనక్కి ముందుకి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్షిషస్తే మహావీర్య, ఓ మహావీర, నీ యొక్క తేజస్శాలులైనటువంటి కిరణాలు, ఈ జ్వాలలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాంటి గమనం కలిగినటువంటి వాడివి నీవు అని చెప్పి కీర్తించాడు జరితారు పెద్దవాడు. అలాగే సారిసృక్ అనేటువంటి వాడు కూడా అగ్నిదేవునికి దండం పెడుతూ, నాయన మాకు తల్లి లేదు, తండ్రి ఎవరో తెలియదు, మా పరిస్థితి ఏమన్నా ఇట్లా ఉంది, కదలలేకపోతున్నా, ఇంకా రెక్కలు కూడా లేవు, అట్లాంటిది నువ్వు కాల్చుతా అంటున్నావా? ఏమన్నా న్యాయం ఉందా నీకు? రక్షించాల్సింది పోయి మమ్మల్ని, దశలో ఉన్నటువంటి మమ్మల్ని రక్షించాల్సింది పోయి నువ్వు ఈ విధంగా దహింపజేస్తావా అంటూ వేడుకుంటున్నాడు సారిసృక్కు అతి కరుణతో. మాతా ప్రణష్ట పితరం న విద్మహ, మాతా ప్రణష్ట, తల్లి ఏమన్నా వెళ్ళిపోయింది, ఆవిడ ప్రాణాన్ని రక్షించుకుంది. పితరం న విద్మహ, విద్మహ అంటే తెలుసుకోవటం, నా విద్మహ అంటే మాకెవరో తెలియదు, ఆ తండ్రి ఎవరో మాకు తెలియదు, మమ్మల్ని పుట్టంగానే ఆయన వెళ్ళిపోయారు హాయిగా తపస్సు చేసుకోవడానికి. పక్షాజాత నైనో ధూమకేతో, ఓ ధూమకేతో, ధూమకేతువు అంటే ధూమమే పతాకంగా కలిగినటువంటి వాడు అగ్నిదేవుడు. ఆ పొగ అనేటువంటిది ఆయనకి పతాకం లాంటిది. పక్ష నైనోజాత, మాకు ఇంకా రెక్కలు కూడా రాలా, పోనీ ఎగిరిపోయి మమ్మల్ని ఏదో కాపాడుకుందామంటే రెక్కలు కూడా రాలా. కాబట్టి ననస్త్రాత విద్యతే వై త్వదన్య, చివరికి ఆయనకే మెలిగిపెట్టాడు ఈ తెలివైనటువంటి సారిసుడు. మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేదు, ఆపదొస్తే రక్షించడానికి ఎవరున్నావు, ఇప్పుడు ఎదురుకుండా నువ్వు తప్ప మాకెవ్వరూ లేరు, కాబట్టి నువ్వే రక్షించు అన్నాడు. ఆయనకే ముడేశాడు. త్రాత అంటే రక్షకుడు అని అర్థం. త్రాత రక్షకుడు. నత్రాత, మాకు రక్షకుడు అనేటువంటి వాడు న విద్యతే త్వదన్య, త్వదన్య అంటే నీకంటే భిన్నమైనటువంటి రక్షకుడు మాకు ఇంకెక్కడ ఎవరూ లేరు. తస్మాత్, అందువల్ల నువ్వే రక్షించము. తస్మాత్ అస్మాన్ త్రాహి బాలాం స్వమగ్నే, హే అగ్నే, త్వం అగ్నే బాలాం త్రాహి, బాలకులమైనటువంటి చిన్న పిల్లలమైనటువంటి మమ్మల్ని రక్షించవయ్యా అంటూ వేడుకుంటున్నాడు. ఆయనకే ముడివేశాడు, అయిపోయింది. దాంతో అగ్ని దిగి రావాల్సిందే. యదగ్నే తే శివం రూపం ఏచతే సప్తహేతయః తేన నః పరిపాహిత్వం ఆర్తాన్న శరణైషిణః, మేము శరణు కోరి వచ్చాం. శరణ ఏషిణ, శరణు కోరుతున్నటువంటి వాళ్ళని మమ్మల్ని చంపుతావా? శరణు కోరిన వాళ్ళని సంహరిస్తావా? వెనుతిరిగిన వాళ్ళని సంహరిస్తారా ఎవరైనా? పైగా నువ్వు ఎట్లాంటి వాడివి? శుభకరమైనటువంటి వాడివి, స్వచ్ఛమైనటువంటి వాడి. యదగ్నేతే శివం రూపం, నీ మంగళకరమైనటువంటి నీ రూపం, దివ్యమైనటువంటి నీ రూపం. యదగ్నేతే శివం రూపం ఏచతే సప్తహేతయః, నీ యొక్క సప్త కిరణాలు కూడా, సప్త జ్వాలలు, ఇందాక చెప్పుకున్నటువంటి 7 రకాలైన కాళి కరాళి అనేటువంటి ఈ 7 రకాలైనటువంటి కిరణాలు కూడా, అట్లాంటి వాటితో నీ రూపం సుందరమైనటువంటి దేదీప్యమానమైనటువంటి రూపం నీది. తేనహి, అందువలన, నహ పరిపాహి, పరిపాహి అంటే పాహి పాహి, శరణమయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా. నహ అంటే మమ్మల్ని పరిపాహి. ఈ కిరణాలతో, ఈ దివ్యమైనటువంటి రూపంతో ఆర్తులమైన
శరణు కోరి వచ్చినటువంటి మమ్మల్ని నువ్వు రక్షించు. త్వమార్తాన్న శరణైషిణః, నిన్ను వేడుకుంటున్న మమ్మల్ని రక్షించవయ్యా మహానుభావ అంటూ సారిసృప్పు రెండోవాడు వేడుకుంటూ, త్వమైవేకస్తపసే జప్తవేదో నాణ్యస్తప్తా విద్యతే గోషుదేవ, ఋషీనస్మాన్ బాలకాన్ పాలయస్వ పరేణాస్మాన్ ప్రేహి ప్రేహి వై హవ్యవాహ. హవ్యవాహ అనేది సంబోధన వాచకం. ఓ అగ్నిదేవ, ఈ సందర్భంలో నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఎవరూ లేదయ్యా. నా అన్య తప్తా విద్యతే గోషుదేవ. పైగా మేమెవరము తెలుసా? ఋషీన్, మేము ఋషిపుత్రులం. ఋషీన్ అస్మాన్ బాలకాన్, పైగా బాలకులం, చిన్న పిల్లలం. ఋషీణస్మాన్ బాలకాన్ అన్నాడు. నీదేమన్నా మంగళకరమైనటువంటి రూపం, చక్కగా అత్యద్భుతమైనటువంటి జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంటావు. పైగా సూర్యకిరణాలను కూడా తప్పించేటువంటి వాడివి నువ్వే. నీకంటే ఆ సూర్యుడు వేరు కాదయ్యా హవ్యవాహ. కాబట్టి బాలకులము ఋషులము అయినటువంటి మమ్మల్ని రక్షించవయ్యా అంటూ రెండో వాడైనటువంటి మహానుభావుడు వేడుకుంటున్నాడు. నాణ్యస్తప్త, తప్త అంటే తప్పింపచేసేవాడు సూర్యుడు. నా అన్య తప్త, నువ్వు వేరు సూర్యుడు వేరు కాదు, నువ్వు సూర్యుడు ఒకరే. నాణ్యస్తప్త విద్యతే గోషుదేవ, అగ్నిగోళమే సూర్యుడు. కాబట్టి ఈ తప్పింపజేసేటువంటి అణువుల సముదాయమే సూర్య భగవానుడు. ఆయన నీవు వేరు కాదు. కాబట్టి ఇద్దరు ఒకటే నాయన, తప్పింపజేస్తున్నారు. కాబట్టి మేము బాలకులం, ఋషులం, ఋషిపుత్రులం. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాము అంటూ హవ్యవాహనుని వేడుకున్నాడు. మూడో వాడు స్తంభమిత్రుడు కూడా సర్వమగ్నే త్వమేవైకః వై సర్వమిదం జగత్ అంటూ వేడుకుంటున్నాడు. జగత్తంతా నీలోనే ఉంది స్వామి అంటున్నాడు. అందరూ నువ్వే, అన్ని దేవతలు నువ్వే, జగత్తంతా నీలోనే ఉంది, నువ్వేం చేస్తావు నీ ఇష్టం అంటూ మొత్తం అట్లా మొత్తం శరణు వేడటంలో అత్యద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు. మొదటివాడు 2 శ్లోకాలు చెప్తే మూడోవాడు 3 శ్లోకాలు, నాలుగోవాడు 4 శ్లోకాలు, అట్లా 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 పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సర్వస్య శరణాగతి ఏ స్థాయిలో ఉంటుందో ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. ఇది 4-5 శ్లోకాల్లో. సర్వమగ్నే త్వమేవైకః త్వం ఏక ఏవః సర్వం, నీ ఒక్కడివే మొత్తం జగత్తంతా నిండి ఉన్నావు. సర్వమగ్నే త్వమైవేకః త్వయి సర్వమిదం జగత్, జగత్తంతా నువ్వే ఉన్నావు, నీలోనే జగత్తంతా ఉంది. త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ, త్వం ధారయసి భూతాని, సమస్తమైనటువంటి భూతాలని కూడా నువ్వు ధరిస్తున్నావు, జీవింపజేస్తున్నావు, రక్షిస్తున్నావు. నువ్వు లోపల లేకపోతే మేము తిన్నది కూడా అరిగింపజేసుకోలేము. కాబట్టి భూతాలు, సమస్తమైనటువంటి ప్రాణులన్నిటి లోపల ఉండేటువంటి వాడివి, సమస్త ప్రాణుల్ని రక్షించేవాడివి నీవే. కాబట్టి భువన భాండాలనన్నీ కూడా రక్షించేవాడివి నువ్వేనైనా, జగత్తంతా రక్షించేవాడివి. బిభర్షి అంటే రక్షించడం, కాపాడాడు, ధరించడం. భువనం త్వం బిభర్షి చ, ఈ భువనాన్నంతా నువ్వే ధరిస్తున్నావు. అంతేకాకుండా త్వమగ్నిర్హవ్యవాహః త్వం త్వమేవ పరమం హవిః మనీషిణస్త్వాం జానంతి బహుధా చ ఏకధాపి, బహుధా చ ఏకధాపి. మనీషిణః పండితులైనటువంటి వాళ్ళు నేను బాగా తెలుసుకుంటారు. బహుధా చ ఎన్నో రకాల రూపాలు కలిగినటువంటి సమస్తమైనటువంటి దేవతల్లో కూడా ఏకధా అపి ఒక్కడిగా ఉన్నటువంటి నిన్నే చూస్తున్నారు పండితులైనటువంటి వారు. త్వమగ్ని హవ్యవాహ, హవ్యవాహనుడమైనటువంటి నీవు. హవ్యవాహనుడు అంటే హవ్యమును తీసుకుని వెళ్ళేటువంటి వాడు, హవ్యమును దేవతలకు అందించేటువంటి వాడు హవ్యవాహనుడు. యజ్ఞాలలో యాగాలలో వేసేటువంటి హవిస్సుని, ఆ హవ్యాన్ని, ఆ హవ్య పదార్థాన్ని దేవతలకు అందించేటువంటి వాడు ఆ హవ్యవాహనుడు. అట్లాంటి వాడు పరమం హవిహి అని చెప్పారు. గొప్ప బ్రాహ్మణులు సమర్పించినటువంటి ఆ హవి పదార్థాన్ని, ఆ సమస్తమైనటువంటి దాన్ని అమృతమయంగా తీసుకువెళ్ళి దేవతలకు అందిస్తావే, అట్లాంటి నిన్ను మనీషిణః పండితులైనటువంటి వాళ్ళు నిన్ను ఈ విధంగా గుర్తిస్తున్నారయ్యా. అనేక రూపాలలో ఉన్నటువంటి ఏకైక పరమాత్ముడు అగ్నిదేవుడే అని చెప్పి నిన్ను కీర్తిస్తున్నారు. అందుకే అగ్నిని పూజిస్తూ ఉన్నారు దేవతలందరూ కూడా. సృష్ట్వా లోకాం స్త్రీనిమాన్ హవ్యవాహ కాలే ప్రాప్తే పచసి పునః సమిద్ధః త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠ. ఈ లోకాల్ని నువ్వే సృష్టిస్తున్నావు, నువ్వే రక్షిస్తున్నావు, నువ్వే లయం చేస్తున్నావు. సృష్ట్వా లోకాం స్త్రీన్
త్రీన్ అనే పదానికి అర్థం ముల్లోకాలని. చెప్పాలంటే 14 లోకాలలో ముఖ్యమైనటువంటి భూలోక, స్వర్గలోక, పాతాళం 3. ఈ ముల్లోకాలని కూడా నీవే సృష్టిస్తున్నావు. సృష్ట్వాలోకాం స్త్రీన్ ఇమాన్. ఇమాన్ అంటే ఈ లోకాలను. ఓ హవ్యవాహన, ఈ లోకాలకి సృష్టికర్తవి నీవే, అంటే బ్రహ్మవి నీవే. కాలే ప్రాప్తే పచసి. పచసి అంటే వండేయటం, మొత్తం అంతా చక్కగా పప్పు చేసి మరి. కాలం వచ్చింది అంటే, కాలం ప్రాప్తిచ్చింది అంటే ఈ సృష్టించినటువంటి వాటినన్నిటిని కూడా నువ్వు నీలో లయం చేసేసుకుంటావు. పునఃసమిద్ధ, మళ్ళీ జన్మింపజేస్తావు. వాటిని రక్షిస్తావు, జన్మింపజేస్తావు, రక్షిస్తావు, లయింపజేస్తావు. అన్ని నీవే. సృష్టి స్థితి లయకారకుడికి నీవే నాయన అంటూ ఈ శ్లోకంలో వేడుకుంటున్నాడు మూడోవాడు. త్వం సర్వస్య భువనస్య ప్రసూతి. సర్వభువనాలకి కూడా ప్రసూతి కారకుడివి నీవే, అంటే ఉత్పత్తి కారకుడివి, వాటిని జన్మింపజేసేవాడివి నీవే నాయన. హే అగ్ని, భవసి పునః ప్రతిష్ఠ, మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తూ ఉంటావు. కాబట్టి జనన మరణాలకి కారకుడైనటువంటి వాడివి నీవే అనేటువంటి సారాన్నంతా కూడా ఈ శ్లోకాలలో నిక్షిప్తం చేశాడు మూడో వాడైన స్తంభమిత్రుడు. ఇక నాలుగో వాడైనటువంటి ద్రోణుడు, బ్రహ్మవాదుడు, ఏం చెప్తున్నాడు? త్వమన్నం, మహానుభావ నువ్వే అన్నాన్ని ఇస్తూ ఉన్నావు మాకు. ప్రాణులకి అన్నాన్ని ఇచ్చేటువంటి వాడు, అన్నాన్ని ఆ లోపల అలా తన యొక్క వేడితో మనకి బలాన్ని కలిగించేటువంటి వాడు ఆయనే, పరమాత్ముడు, అగ్నిదేవుడు. త్వమన్నం ప్రాణిభిర్భుక్తం అంతర్భూతో జగత్పతే. హే జగత్పతే, నీ వలన వచ్చినటువంటి నీరు, నీటి నుండి వచ్చినటువంటి ఔషధాలు, ఔషధాల వలన మా యొక్క అన్నము, ఆ అన్నం వల్ల మాకు వచ్చేటువంటి బలం, ఇదంతా నీ వల్లనే కదా వస్తున్నది. త్వమన్నం ప్రాణిభిర్భుక్తం, ప్రాణిభిః భుక్తం. భుక్తం అంటే ఆరగించడం. ప్రాణులు తిన్నటువంటి అన్నం ఏదైతే ఉంటుందో అది నీవు మా లోపల అంతర్భూతుడివై నిగూఢంగా ఉండి, జఠరాగ్ని అనేటువంటి అగ్నిలో నీవు ఉండి మా లోపలే అదంతా కూడా మాకు నిత్య ప్రవృద్ధ పచసి, దాన్ని శుభ్రంగా అరిగింపజేసి మా యొక్క వృద్ధికి కారకుడవుతున్నావు, మా యొక్క బలానికి కారకుడవుతున్నావు. నిత్య ప్రవృద్ధ పచసి వై సర్వం ప్రతిష్ఠితం, అట్లాంటి నీయందే సర్వం ప్రతిష్ఠితం. ఈ జగత్తంతా కూడా నీలోనే ప్రతిష్ఠించబడి ఉందయ్యా. అంతేకాకుండా నీవే సూర్య భగవానుడివి. సూర్యో భూత్వా రశ్మిభిర్జాత వేదో భూమేరంభో భూమిజాతాన్ రసాంశ్చ విశ్వానాదాయ పునరుత్సృజ్య కాలే దృష్ట్వా వృష్ట్యా భావయసీహ శుక్ర. భూమి మీద ఉన్నటువంటి నీటిని నీవే గ్రహిస్తున్నావు సూర్య రూపంలో, సకాలంలో మళ్ళీ వర్షాన్ని నీవే కురిపిస్తున్నావు మేఘాల రూపంలో. ఈ రెండిటికి కారకుడు నీవే అని చెప్తున్నాడు ద్రోణుడు. సూర్యో భూత్వా, సూర్యుని యొక్క రూపంలో నువ్వు ప్రవేశించి అగ్ని కిరణాల రూపంలో వేడిగా తాపాన్ని కలిగించి రశ్మిభిర్జాతవేద. హే జాతవేద, ఓ అగ్నిదేవ, ఆ సూర్య కిరణాలు అనేటువంటి వాటితో భూమేహే అంబ. అంబ అంటే నీరు. భూమి మీద ఉన్నటువంటి జలాలని స్వీకరించి భూమి జాత రసాంశ్చ, భూమి మీద పుట్టినటువంటి రసాలు, ఆ నీరు ఏదైతే ఉంటుందో అనేకమైనటువంటి రసాలు, నీరు ఒకటే కాదు అనేకమైనటువంటి వాటిని ఆ సూర్యరశ్మితో స్వీకరించి విశ్వాన్ ఆదాయ పునరుత్సృజ్య కాలే, తగిన సమయం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ పునః ఉత్సృజ్య, విశ్వాన్ ఆదాయ, వాటిని తీసుకొచ్చి విశ్వంలోకి తీసుకొచ్చి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఏ రూపంలో కురిపించాలో అలా మళ్ళీ ఉత్సృజ్య విడిచిపెట్టేస్తాం. దానికి కారకుడివి నీవే. దృష్ట్వా వృష్ట్యా, వృష్ట్యా అంటే వర్షం. దృష్ట్వా వృష్ట్యా భావయసీహ శుక్ర, ఆ వర్షంతో చక్కగా పాడి పంటలు మళ్ళీ చక్కగా జీవకోటి అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంది. ఇదంతా నీ వలనే కదా. కాబట్టి ప్రాణికోటి జీవించడానికి ప్రధానమైన కారకుడివి నీవే నాయన, ఆ వర్షాన్నిచ్చే దేవుడివి నీవే. త్వత్తః ఏతాః పునః శుక్ర వీరుధో హరితచ్చదాః జాయంతే పుష్కరిణ్యశ్చ సుభద్రశ్చ మహోదధిః. జాయంతే, ద్రోణుడి యొక్క అంతరంగం చాలా అంతర్లీనంగా నిగూఢంగా ఉంటుంది. నీవే సూర్యుడివి, సర్వజ్ఞుడైనటువంటి సూర్యుడివి నీవే నాయన. అట్లా ఆహారము, వర్షము, వర్షం ద్వారా ఆహారము, ఆహారాన్ని అరిగింపజేసేది నీవే అని చెప్పి పూర్వుడు చెప్పాడు. అంతేకాకుండా ఉజ్వలమైనటువంటి వర్ణంతో ఉండేటువంటి ఓ అగ్నిదేవ,
మళ్ళా నీ నుండే చక్కగా పచ్చని ఆకులతో వనస్పతులు కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు లేకపోతే ఇవి ఉండవు, చెట్లు మళ్ళీ చిగురించవు. ఆ వనస్పతులు, వృక్షములు మొదలైనటువంటివన్నీ నీ నుండే ఉత్పన్నమవుతాయి, నీ కారణంతోనే ఉత్పన్నమవుతూ ఉంటాయి. నీ చేతనే వర్షాకాలంలో మళ్ళీ పుష్కరాలన్నీ నిండుతూ ఉంటాయి, సముద్రాలన్నీ పూర్ణంగా ఉంటాయి. చక్కటి ప్రచండమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ అగ్నిదేవుని స్తోత్రం చేస్తూ ఈ ద్రోణుడు, ఈ శరీర రూపమైనటువంటి మా ఇల్లు ఈ జిష్వేంద్రియ రూపుడైనటువంటి వరుణదేవునికి ఆలంబనై ఉన్నదయ్యా. అంటే నీటితో నిండింది ఈ శరీరం అంతా, నీటితో, ఈ భూమంతా నీటితో నిండినండి, ఈ శరీరం అంతా అదే. కానీ లోపల నువ్వు ఉన్నావు, సముద్రం మధ్యలో బడవాగ్ని ఉన్నట్టుగా ఈ మా దేహం మధ్యలో నువ్వు అలా ఉన్నావు, జఠరాగ్ని అనే పేరుతో. కాబట్టి నీవు కాస్త మాకు చల్లబడి ఈ దాహాగ్ని నుండి తీర్చి మమ్మల్ని రక్షించయ్యా అంటూ వేడుకుంటున్నాడు ఇక్కడ ద్రోణుడు. త్వం ఏతా ఇదం వై సద్మ, సద్మ అంటే నివాసం, నివాసం, ఈ దేహమే నీ నివాసం. ఇదం వై సద్మ తిగ్మాంశో వరుణస్య పరాయణం, వరుణదేవుడితో నిండినటువంటి ఆ సముద్రం మధ్యలో నువ్వు బడబాగ్నిలాగా నువ్వు ఉన్నట్టుగా, ఇదిగో వరుణదేవుడితో నీటితో నిండినటువంటి ఈ బుద్భుతప్రాయమైనటువంటి ఈ శరీరంలో నీవు ఉన్నావయ్యా, నీ యొక్క నివాసం ఇక్కడే. కాబట్టి శివస్త్రాత భవాస్మాకం, అస్మాకం త్రాత భవ, మమ్మల్ని రక్షించేవాడుగా, శుభంగా మంగళప్రదుడిగా మాకు ప్రాణభిక్ష పెట్టి. శివ అంటే మంగళ స్వరూపంగా, మంగళ స్వరూపమైన అగ్నిదేవ మమ్మల్ని రక్షించి. మాస్మాన్ అద్య వినాశయ, అస్మాన్ మా వినాశయ, ఈరోజు మమ్మల్ని నాశనం చేయ, మా వినాశయ, మమ్మల్ని నాశనం చేయకుండా, మమ్మల్ని దహించకుండా మమ్మల్ని రక్షించవయ్యా అంటూ అగ్నిదేవుని వేడుకుంటున్నాడు ద్రోణుడు. ఎట్లాంటి అగ్నిదేవుడు? పింగాక్షలోహిత గ్రీవా కృష్ణవర్మన్ హుతాశన అంటూ కీర్తిస్తున్నాడు. హుతాశనుడు కృష్ణవర్మ, హుతాశనం అంటే హవిస్సును తీసుకువెళ్ళేటువంటి కృష్ణవర్మ. వర్మ అంటే మార్గము, కృష్ణవర్మ అంటే నల్లని మార్గం కలిగినటువంటి వాడు. అగ్నిదేవుడి మార్గం నల్లగా ఉంటుంది, పైకి వెళ్ళేటువంటి మార్గం. ఎలా అంటే ధూమం, పొగ నల్లగా ఉంటుంది కదా, ఆ పొగ రూపంలో వెళ్తాడు పైకి. పొగ పైకి వెళ్తూ ఉంటుంది, ఎప్పుడు కిందకి వెళ్తుంది పొగ. అలా పొగ రూపంలో పైకి వెళ్ళేటువంటి ఆ నల్లటి మార్గం కలిగినటువంటి వాడు కాబట్టి కృష్ణవర్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పింగాక్షుడు, ఎర్రగా పింగళ వర్ణంలో ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. అట్లాంటి ఆ అగ్నిదేవుని కీర్తిస్తూ పరేణ ప్రేహి ముంచాస్మాన్ సగరస్య గృహానివా, పరేణ ప్రేహి ముంచాస్మన్ సగరస్య, సగరుడు అంటే సముద్ర తీరమునందలి ఇంట్లో ఏ విధంగా అయితే రక్షించబడుతూ ఉంటాయో, సముద్రుడు ఏం చేస్తాడు, సముద్రం ఒడ్డున ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి ఇళ్లను కాస్త అక్కడ విడిచిపెట్టేసి ముందు వరకే అలా తీసుకుని వెళ్ళిపోతాడు. అట్లా నువ్వు కూడా మమ్మల్ని అలా విడిచిపెట్టేసి తీరంలో ఉన్నవాళ్ళు అనుకుని వెళ్ళిపో, దూరం నుంచి వెళ్ళిపో అని చెప్పి వర్ణిస్తున్నాడు ఇక్కడ. ముంచ, అస్మాన్ ముంచ, మమ్మల్ని విడిచిపెట్టు. ఎలా అంటే సాగరస్య గృహానివా, సాగర తీరంలో ఉన్నటువంటి గృహాన్ని సాగరుడు ఎలా అయితే వదిలిపెట్టేస్తాడో అలా వదిలిపెట్టి వెళ్ళిపోయి పోటకి అని చెప్పి ద్రోణుడు అనేటువంటి వాడు వర్ణించాడు. ఈ విధంగా చెప్పేటప్పటికి ఏవముక్తో జాతవేద ద్రోణేణ బ్రహ్మవాదిన, బ్రహ్మవాదులైనటువంటి ఆ నలుగురు పిల్లల చేత ఈ విధంగా జాతవేదుడు కీర్తించబడగా, ద్రోణమాహ ప్రతీతాత్మ మందపాల ప్రతిజ్ఞయ, అగ్నిదేవుడు ఈ నాలుగో వాడు చేసినటువంటి ద్రోణుడి యొక్క స్తుతికి అంతకుముందు తండ్రి మందపాలుడు చేసినటువంటి స్తుతిని గుర్తు చేసుకుని మందపాలుడికి మాట కూడా ఇచ్చాడు, ప్రతిజ్ఞ కూడా చేశాడు, నీ బిడ్డల్ని రక్షిస్తానయ్యా అని. అదంతా గుర్తు చేసుకుని అగ్నిదేవుడు అంటున్నాడు, ఋషిర్ద్రోణస్త్వమసి వై బ్రహ్మైతద్ వ్యాహృతం, నాయన ద్రోణ నువ్వు మహర్షివి, నాయన ఋషిర్ద్రోణ త్వమసి, నువ్వు ఋషివి, పైగా ఎట్లాంటి ఋషివి, బ్రహ్మైతద్ వ్యాహృతం, బ్రహ్మవచనాలు నువ్వు పలికినటువంటి బ్రహ్మజ్ఞానంతో కూడుకున్నటువంటి వచనాలు నువ్వు పలికావు. ఈప్సితం తే కరిష్యామి, కాబట్టి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నేను చేసి పెడతాను, తప్పకుండా చేస్తాను. పైగా మీ నాన్న అయినటువంటి మందపాలుడు కూడా నాకు ముందే కలిశాడు, ఆయనకి మాట ఇచ్చా నేను. మందపాలేన వైయూయం మమ పూర్వం నివేదిత, మీ తండ్రి అయినటువంటి మందపాలుడికి పూర్వం నివేదిత, నేను ముందే చెప్పాను మిమ్మల్ని రక్షిస్తానని. కాబట్టి ఏమని చెప్పాడు చెప్తున్నాడు, వర్జయే పుత్రకాన్ మహ్యం అని కోరుకున్నాడు ఆ పెద్ద ఆయన మందపాలుడు తండ్రి. మహ్యం పుత్రం వర్జయే, నువ్వు అగ్నిని ఆ కాండవ వనాన్ని దహించే సమయంలో నా పుత్రుని విడిచిపెట్టవయ్యా అని అగ్నిదేవుని కోరుకుని స్తోత్రం చేశాడు. అట్లాగే దహందావమితి స్మహ,
తస్య తద్వచనం ద్రోణ త్వయా యచ్చేహ భాషితం ఉభయం మే గరీయస్తు బ్రూహి కిం కరవాణితే. కాబట్టి తద్వచనం, నీ తండ్రి యొక్క వచనాలు, అలాగే త్వయా యచ్చేహ, నీవు కీర్తించినటువంటివి విని ఈ రెండు కూడా నాకు గరీయస్తు అన్నాడు. ఆయన ఇచ్చిన మాట, నీ యొక్క స్తోత్రమును నన్ను ప్రసన్నుని చేసే. ఉభయం మే గరీయస్తు బ్రూహి కిం కరవాణితే. నీకేం కావాలో చెప్పు, మీకేం కావాలో చెప్తే నేను అది చేస్తాను తప్పకుండా. భృశం ప్రీతోస్మి భద్రం తే, ప్రీతః అస్మి, నేను చాలా సంతోషించానయ్యా, మిక్కిలి ఆనందించాను మీ యొక్క స్తోత్రాలకి. భద్రం తే, మీకు శుభమగుగాక. బ్రహ్మం స్తోత్రేణ సత్తమా, హే బ్రహ్మన్, ఓ బ్రహ్మవాద, నీ యొక్క స్తోత్రంతో నేను సంతోషించానయ్యా, ఏం కావాలనగాని అప్పుడు ద్రోణుడు అంటున్నాడు, ఇదిగో మాకు ఇక్కడ మమ్మల్ని రక్షించు, ప్రాణభయం లేకుండా చేయి. ఇంకా నువ్వు కోరిక అడగమన్నావు కాబట్టి అడుగుతున్నావు. ఇక్కడ మా శత్రువులు ఉన్నారు, వాళ్ళని తినేసి వెళ్ళిపోవాలి. ఎవరై అంటే పిల్లులు, పక్షుల్ని తినేటువంటి పిల్లులు. ఇమే మార్జారకా శుక్ర నిత్యముద్వేజయంతినః. ఎందుకని కోరుకుంటున్నాడంటే ఇవి పిల్లలు, ఇంకా రెక్కలు కూడా రాలేదు, ఈ మా తల్లే లేదు ఇప్పుడు ఇక్కడ, కాబట్టి ఈ పిల్లులు దహించకపోతే మేము కూడా బతకం. కాబట్టి హే శుక్ర, నాయన అగ్నిదేవ, మార్జారకా ఇమే, ఈ పిల్లుల్ని నిత్యం ఉద్వేజయంతినః, మమ్మల్ని రోజు భయపెడుతున్నాయి, కాబట్టి వీటిని తినేసి వెళ్ళిపో. ఏతాన్ కురుష్వ దగ్ధాంస్త్వం హుతాశన సబాంధవాన్, అంటే మా పదులు ఇదిగో ఇవి పెట్టాను నీకు ఆహారం, ఇవి తీసుకుని వెళ్ళిపో అన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడు వైశంపాయనుడు వారు చెప్తూ అగ్నిదేవుడు తథా తత్కృతవాన్ అగ్ని అభ్యనుజ్ఞాయ సార్గకాన్. ఆ 4 పక్షులకి ఆ కోరినటువంటి కోరిక విధానం ప్రకారం అగ్నిదేవుడు తథాస్తు అని చెప్పి తథా తత్కృతవాన్, అదే విధంగా చేసి దదాహ ఖాండవం దాహం సమిద్ధో జనమే జయ, ఈ 4 పక్షుల్ని వదిలిపెట్టి మిగతా ప్రాణికోటినంతా సంహరించాడయ్యా అంటూ వైశంపాయనుల వారు పూర్తి చేశాడు ఈ అధ్యాయం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి మయదర్శన పర్వణి అష్టపంచాశదధిక-ద్విశతమోధ్యాయ సమాప్త. ఇంకా 2 అధ్యాయాలతో ఆది పర్వం పూర్తయిపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.